ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. ఈ మాటలు చెప్పుకోవటానికి వినటానికి చాలా బాగుంటాయి. కంప్యూటర్ రోజులు వచ్చినా కామాతురాణం నభయం నలజ్జా అంటున్నట్టు ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వెలుగులోకి వస్తున్నవి కొన్నే, చీకట్లో కలిసిపోతున్నవి ఎన్నో. మగాడు చచ్చి వాడిలోని మృగాడు నిద్రలేస్తున్నాడు. వావి వరుసలు చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నాడు. ఈ శోకాల చీకట్లు పోయి వేకువ ఎప్పుడొస్తుందో అస్సలు తెలియట్లేదు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా కూడా ఈ నిర్భయ ఘటనలు ఆగట్లేదు. అందుకే ప్రతి గొంతుక ఈ నిర్భయ ఘటనలు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు అని ప్రశ్నిస్తూ ఉన్నాయి. స్కూల్లో ప్రతిజ్ఞ చేసేటప్పుడు భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. కానీ పెద్దయ్యాక ప్రతిజ్ఞ మర్చిపోతున్నట్టు కనిపిస్తోంది. క్యాలెండర్లు మారిపోతున్నా, చదువు సంస్కారం పెరిగిపోతున్నా మగాడు నిజమైన మగాడిగా ఎదిగినట్టే కనబడట్లేదు. ఆడదాన్ని ఇంకా ఒక ఆటబొమ్మలానే చూస్తూ తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటూనే ఉన్నాడు. ఆడదానికి కూడా ఒక మనసుంది, ఆవిడికి ఒక భవిష్యత్తు ఉంది అనే జ్ఞానం ఇంకా తెచ్చుకోవట్లేదు. సందు దొరికితే చాలు ఒక అత్యాచారం, టైం చిక్కిందంటే చాలు ఒక అఘాయిత్యం అంటూ పేట్రేగిపోతున్నాడు. అమ్మ, అక్క, చెల్లి ఏ బంధము వాడిలోని క్రూరత్వానికి కళ్ళెం వేయట్లేదు. వేల రాఖీలు కట్టినా వాడిలోని రాక్షసుడు అంతమవ్వట్లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వాడి బ్లడ్లో భయం పుట్టట్లేదు. రెండు 2012లో నిర్భయ ఘటన, 2019లో దిశా సంఘటన, వీటికంటే ముందు ఆయేషా ఇన్సిడెంట్, ఇప్పుడు 2024లో హైదరాబాద్ గ్యాంగ్ రేప్. పేర్లు వేరు, తేదీలు వేరు. నిర్భయ చట్టం వచ్చి పుష్కర కాలం అయినా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో వేల సంఘటనలు చీకట్లోనే కలిసిపోతుంటే ఇంకా కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. కారణం ఏంటి? దేశ రాజధాని నగరం ఢిల్లీ. 2012లో ఆ నగర వీధుల్లో నిర్భయ ఘటన జరిగింది. ఆ ఘటనకి దేశమంతా అట్టుడికిపోయింది. కొవ్వొత్తుల ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. ప్రభుత్వం కదిలొచ్చి నిర్భయ చట్టాన్ని తెచ్చింది. ఇకపై అలాంటి ఘటనలు జరగవని నేతలు నీతివాక్యాలు వల్లెవేశారు. కానీ ఎవడిలోనూ భయం కలగలేదు. గడచిన పుష్కర కాలంలో ఎక్కడా అత్యాచారాలు ఆగిన ఆనవాళ్లు కనిపించట్లేదు. షాద్నగర్ దగ్గర ఒక దిశ కిరాతకంగా అత్యాచారానికి గురైంది. ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఆయేషా ఘటన ఇంకొక ఉదాహరణ. ఆమె చనిపోయిన 10 ఏళ్లకు ఆమె అవశేషాలను బయటకు తీసి మళ్ళీ కేసు పునర్విచారణ చేస్తామన్న మాటలు నీటి మూటల్లా మిగిలిపోయాయి. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఇటీవల ఒక అత్యాచారం జరిగింది. సైట్ విజిట్ పేరుతో అమ్మాయిని కారెక్కించుకొని 4 గంటలు వీధుల్లో తిరుగుతూ అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్త్రీని గౌరవిస్తే మగాడు తనని తాను గౌరవించుకున్నట్టే అవుతుంది. ముందు మగపిల్లల పెంపకంలో మార్పు రావాలి. సినిమాలలో, ప్రసార మాధ్యమాల్లో స్త్రీలను ఆట వస్తువులుగా చూపటం తగ్గాలి. చట్టాలు, శిక్షలు కూడా స్త్రీల పట్ల చెడు చెయ్యాలి అనుకునే వాళ్లల్లో భయం కలిగించేలా ఉండాలి. ఆడదాన్ని కన్నెత్తి చెడుగా చూడాలని అనుకుంటేనే వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యేంతగా పోలీస్ వ్యవస్థ, శిక్షలు మారాలి. అప్పుడే స్త్రీలు స్వేచ్ఛా విహంగాల్లా హాయిగా ఉంటారు. అప్పుడు ఈ సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఇవేవీ లేకపోతే నిర్భయ ఘటనలు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు అని అనుకోవాల్సిందే.